दत्तेक निरंजनेको नारायण परब्रह्मणे नमः। रामानंद गुरुभ्यो नमः। मल्लम माता गुरुभ्यो नमः। दत्त अलक निरंजन अवधूत दत्त दिगंबर महाराज की जय। अनगादे महालक्ष्मी देवताभ्यो नमः। पार्वती परमेश्वर देवताभ्यो नमः। ब्रह्मा सरस्वती देवताभ्यो नमः। गणपति देवताभ्यो नमः। ओम भगवते वासुदेवाय नमः। ओम नमो नारायण भगवते वासुदेवाय नमः। नमो नारायण भगवते वासुदेवाय नमः। ప్రపంచంలో సత్యం అనేది, సత్యస్వరూపం అనేది ప్రపంచానికి తెలియదు, జగత్కి తెలియదు. సత్యం అనే వస్తువు జగత్కే తెలియదు. సత్యం అనేది ఏంటంటే, సత్యం అనేది శక్తి కాదు, సత్యం అనేది దేవుడు కాదు. సత్యం అనేది ఆత్మ కన్నా అతీతమైనది. సత్యం అనే వస్తువు ఆత్మ కన్నా అతీతమైనది. ఆత్మలు ఎన్ని ఉన్నాయి? నిరాత్మ, నిర్మలాత్మ, నిజాత్మ, పరమాత్మ, శుద్ధాత్మ, ఆత్మ, జీవాత్మ, అంతరాత్మ, సూత్రాత్మ, గుణాత్మ, జడాత్మ. ఇన్ని ఆత్మలు ఉన్నాయి. ప్రత్యేకాత్మ. ఇన్ని ఆత్మలు ఉన్నాయి. ఇన్ని ఆత్మల కన్నా అన్నిటికన్నా ఇవన్నీ ఎక్కడికి పోతాయి అంటే, ఎన్నో నదులు ఉన్నాయి. ఎన్నో నదులు ఏం చేస్తాయంటే, వర్షం వస్తుంది. ఆ వర్షం వచ్చి ఎన్నో శినుకులు జమ అయ్యి చిన్నది ఒక కాలువ అవుతుంది. కాలువ పోయి చిన్న ఓగ అవుతుంది. ఓగ పోయి ఒక నది అవుతుంది. నది పోయి ఇక ఏర్ అయిపోతుంది. ఏర్ అయిపోయి ఆ ఏరు కూడా ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోకుండా చక్కగా సముద్రానికి వెళ్ళిపోతుంది. ఆ సముద్రం అనేది ఏక నిరంజనం. సముద్రం అనేది ఏక నిరంజనం. ఆ ఏక నిరంజనం ఏకో నారాయణ పరబ్రహ్మణే నమః అంటారు. ఇప్పుడు అందరు ఏమంటారు? శక్తి పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. కరెక్టే. శక్తి పరబ్రహ్మ స్వరూపిణి అంటే పరబ్రహ్మం నిజం కదా అని అర్థం. నిజం కదా అని అర్థం వస్తుంది అన్నమాట. అక్కడ ఏమొస్తుందంటే, శక్తి పరబ్రహ్మ స్వరూపం ఉన్నాడు, శివుడు పరబ్రహ్మ స్వరూపం ఉన్నాడు, విష్ణు పరబ్రహ్మ స్వరూపుడు, బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు అని మరి దాన్ని అందరూ వాడుకుంటున్నాం. పరబ్రహ్మ స్వరూపమే ప్రపంచమంతా నిండుకున్నది పరబ్రహ్మ స్వరూపమే అని అనుకుంటున్నాం. పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ, పరమాత్ముడే పరబ్రహ్మ అని అర్థం. అది వస్తుంది. ఇప్పుడు శక్తి అనేది మనకు ఒక వయసు వచ్చింది. ఆ వయసు ఒక ఏజ్లో వయసు వస్తుంది. ఆ వయసు ఏం చేస్తుందంటే, పెరిగినాక వయసు వస్తుంది. చిన్నప్పుడు శక్తి లేదు, మధ్యరకంగా వస్తుంది. ఆ మధ్యరకంగా వచ్చి ఏం చేస్తుంది? ముసలితనంలో ఆ శక్తి కూలిపోతుంది. ఒక చెట్టు పెరుగుతుంది, శక్తి అనుకుంటాం. అది ఏం చేస్తుంది? తుదకు అది కూలిపోతుంది. ప్రపంచంలో శక్తి అంటాం. పెరిగింది శక్తి, ప్రపంచం అంతా పెరిగింది. పెరిగి ఏం చేసింది? ప్రపంచం అంతా లయమైపోయింది. ఏం లేకుండా బట్టబయలు అయిపోయింది. అప్పుడు శక్తి కూడా లేదు. ఇదంతా కూడా శక్తికి ఒక ఆధారం ఉన్నది. శక్తికి ఆధారం ఏదంటే సత్యం. శక్తికి ఒక ఆధారం కావాలి. శక్తికి ఒకటి ఆధారం కావాలి. అది ఏమిటో ఎవరికి తెలియనటువంటి ఆధారం కావాలి. ఆ ఆధారం ఏంటంటే సత్యం. ఆ సత్యం అనే వస్తువు ఎలా ఉంది అంటే, అది ఒక పురుషుడు కాదు, స్త్రీ కాదు. సత్యం అనే వస్తువు పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఎక్కడ ఉందో ఎలాగుందో ఎవరికి కనపడలేదు. సత్యం అనేది ఎవరికి కనపడలేదు, ఎవరు చూడలేదు. దాని పేరేమంటే నిరంజనం కదా. అంజనం అంటే వెలుతురు. ఆ వెలుతురుకున్న అతీతమైనది నిరంజనం. నిరంజనం అంటే అంజనం అంటే వెలుతురు, నిరంజనం అంటే వెలుతురు కూడా కాదని అర్థం. ప్రకాశం అంటాం. ప్రకాశం కోటి సూర్యుల ప్రకాశం అంటాం. ఆ ప్రకాశంని పరమాత్ముడు అంటాం. అక్కడ ఆ ప్రకాశం వెనుక ఉన్నది ఏంటంటే
నిరంజనం. నిరంజనం అంటే ఏంది? ప్రకాశానికి కూడా అతీతమైనది అన్నాడు. అతీతమైనటువంటిదే అన్నిటికీ ఆధారం, అన్నిటికీ ఆధారం, సర్వానికి ఆధారం, సృష్టికి ఆధారం, శక్తికి ఆధారం, భక్తికి ఆధారం. దాన్నే సత్యం అంటారు. ఆ సత్యం అనే వస్తువుని ఎవరికి కనుక్కునటానికి ఆధారం లేదు. అక్కడికి పోయే వరకు ఎవరన్నా దాని మార్గం పోవాలని అనుకుంటారు, సత్యానికి పోవాలనుకుంటారు. కానీ మధ్య రకంగా భంగపడిపోతాడు. ఏ గురువు అయినా, ఏ సాధువు అయినా, ఏ తపస్వికుడైనా, ఏ యోగి అయినా, ఏ మునీశ్వరుడైనా దాని దగ్గరికి పోవాలని ప్రయత్నిస్తారు, తపస్సు చేస్తారు, ఉపవాసం చేస్తారు, ప్రయత్నం చేస్తారు. అది మధ్య రకంగా ఆ మాయ అనేది చెడిపేస్తుంది, భంగపడిపోతారు. అప్పుడు వాళ్ళు కూడా పోలేక మధ్యాహ్నం కూడా లయమైపోతారు. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఒక మూగది. ఈ ప్రపంచమంతా కూడా ఆధారం లేనిది. ఇక్కడ ఆధారం లేనిది కనపడదు. ఆధారం అన్నిటికీ ఉంది, కానీ అది కనపడదు. ఆధారం ఉన్నది కనపడదు, అన్నిటికీ మూలమైనది కనపడదు. అది ఏ రూపం ఉందో కనపడదు. దత్ ఏకు నిరంజన్, దత్ ఏకు నిరంజన్, ఏకో నారాయణ అని అంటే దాని పేరు మనం పెట్టుకున్నాం. దత్ ఏకు నిరంజన్, ఏకో నారాయణ. అక్కడ ఎవరి పోల్చనీకే రాదు. ఇంత పెద్దది అనేది కూడా అక్కడ ఏది లేదు. ఈ పెద్దది లేదు, అక్కడ చిన్నది కూడా లేదు. కాబట్టి జనం ఏం చేస్తున్నారంటే జనమరలు, జాతర మరలు. మరలు ఏంటంటే మరలు ఎక్కడేమో బాగుందని 10 మంది ఎక్కడైతే పోతున్నారో అందరు అక్కడికి పోతారు. కానీ పోతే మంచిదే, పోతే పోవద్దు అంటలేము. కానీ అక్కడ ఏది సత్యం ఉందా లేదని తెలియదు. జనం చూసి జనం పోతారు. ఆ సత్యం ఉన్నదా లేదా, ఉంటే మంచిది. జనం పోతే మంచిది, సత్యం ఉంటే మంచిదే. సత్యం ఎరిగితే మంచిది. సత్యం ఎరగలేదనుకో ఆ జనం ఏం చేస్తారంటే జనమరలు, జాతర మరలు. అంటే ఎందుకు ఆ జనం అందుకు ఏడిపోతారు అంటే ఏదో కోరికతోనే పోతారు. ఏదో బాగా కావాలని, దేవుని బాగా కావాలని, పిల్లలు కావాలనో, ధనం కలగాలనో, నాకు అప్పులు తెలగలనో, లేకపోతే ఇంకా నేను పెద్ద మన ఒక రాజకీయంలో ఎదగాలనో, లేకపోతే ప్రపంచంలో పేరు రావాలనో వెళ్ళిపోతారు. పోతే అది ఏమవుతుందంటే అది అక్కడ ఏముందో లేదో, సత్యం ఉందో లేదో, అది పని చేస్తుందో చేయదో, కొన్ని రాళ్ళు ఓడుకొని ఇది చేస్తారు. ఇది చేస్తే అది ఒక మరలు అయిపోయాయి అంతే. అంటే ఏమైనా జనమరలు, జాతర మరలు. ఈ జనమరలు, జాతర మరలు అంటే జాతర మరలు అంటే దేవుడు అని పోతారు, మంచిదే. జనాన్ని జనం చూసిపోతారు, మంచిది. ఇది కూడా తెలివైందే. కానీ అది సత్యం వస్తువు అంటే అక్కడ సత్యం ఉందా లేదని తెలుసుకోవాలి. సత్యం ఉంటే నీకు పనిచేస్తుంది, వానికి ఎవరైతే దాన్ని ఓడుకుంటారో వానికి పనిచేస్తుంది, ఇద్దరికి పనిచేస్తుంది. అక్కడ సత్యం లేదంటే పెరిగినట్లే పెరిగి ఇరిగిపోతుంది. చాలామంది ఎట్లే పెరిగింది, ఇరిగిపోయింది. దానికి ఒక గురువు పరం ఉండాలి. దానికి గురువు పరం ఉండాలి. ఎవరైతే దాన్ని డెవలప్ చేస్తారో దానికి గురువు పరం ఉండాలి. పరం ఉంటేనే దానికి గట్టితనం వస్తుంది. దానికి ఆ గురువు పరం లేకపోతే ఆ శక్తి పెరిగి ఏం చేస్తుందంటే ఎరిగి సర్వనష్టం అయిపోతుంది. ఎక్కడ ఏం లేకుండా అయిపోతుంది, భంగపడిపోతుంది. దానికి ఆ శక్తికి ఒక ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ఎరిగి పరారు అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడెప్పుడు పెద్దలు చాలామంది సాధులు, చాలామంది పురుషులు, చాలామంది గొప్ప వాళ్ళు అయ్యి లెక్కలేని జనకర్షణంలో అంత భంగపడిపోయింది. జనం పోయి వాళ్ళు పోయి ఎవరు లేకుండా అయిపోయారు. అట్లా మఠస్ అయిపోతుంది అనమాట. దాని లోపల సత్యం ఉన్నదనుకో, ఆ సత్యం సూర్య చంద్రాలు ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు నిలబడిపోతుంది. అది సృష్టి ఉన్నంత వరకు నిలబడుతుంది. అది ఎందుకు నిలబడుతుంది అంటే దాని లోపల ఒక బీజం గట్టి ఉంది కాబట్టి నిలబడుతుంది. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నంత వరకు ఎన్నో కిరణాలు వస్తాయి. ఆ కిరణాల ద్వారా వెలుతురు వస్తుంది. వెలుతురు ద్వారా ప్రపంచం అంతా నడుస్తుంది, జీవనం నడుస్తుంది, వెలుతురు నడుస్తుంది. సూర్యుడు ఉన్నాడని మనకు అందరికీ ధైర్యం ఉంది.
రేపు పోతారు, ఆ చీకటి పడదు, రేపు శివుడు వస్తాడని నాకు పడ్డ ధైర్యం ఉంది. అవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక తపస్సు బలం. ఆ తపస్సు బలము ఎవరండి కానీ సరిగ్గా జ్ఞానం రాకముండనే తపస్సు చేసి ఆ శక్తిని పొందుతారు. ఆ శక్తిని పొందినప్పుడు ఆ శక్తి ఏం చేస్తుందంటే ఆ బలము తపస్సు బలం ఎంత ఉందో ఎంతవరకు ఉందో అంతవరకు ఉండి వెళ్ళిపోతుంది. అది కంటికి కనపడక వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే అంత బయలైపోతుంది, ఏం లేకుండా అయిపోతుంది. అక్కడ ఎవరు బోరు కూడా ఏమి లేకుండా అయిపోతుంది. మనుషులు కూడా బోరు కూడా. దాని ఆ శక్తి ఉన్నంత వరకు ఆకర్షణ ఉంటే, శక్తి పోయినాక ఏం లేకుండా. శక్తికి ఒక ఆధారం కాదు. శక్తికి ఆధారం ఏంటంటే సత్యం. శక్తికి ఆధారం ఏంటంటే సత్యం. శక్తి ఏం చేయలేదు. శక్తికి ఆధారం ఉంటేనే శక్తి చేస్తుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. కాబట్టి భగవంతుడు అనేవాడు అన్నిటి లోపల, అన్ని శక్తుల లోపల కూడా అంతర్యం లోపల ఆత్మరాముడై ఉన్నాడు. దాని చుట్టూ శక్తి ఉన్నది కానీ దాని అంతరంగం లోపల ఆత్మరాముడై ఉన్నాడు. ఆ ఆత్మరాముడే అన్నిటికీ ఆధారమై ఉన్నాడు, సర్వజీవులకు ఆధారమై ఉన్నాడు. అది ఎంతోటిదంటే అణువులో పరమాణువు అయి ఉన్నాడు. ఆ పరమాణువే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, అందరిలో ఉంటుంది, అందరికీ మేలు చేస్తుంది, కీడు చేస్తుంది, అంత చేస్తుంది. ఇప్పుడు జీవన స్వరూపం కూడా పరమాణువే. ఆ జీవన స్వరూపం కూడా పరమాణువే. ఆ జీవన స్వరూపం ఉన్నంత వరకు మనం ఏదో ఒకటి చేస్తాం, ఈ శరీరం తీసుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ ఎక్కడనో పుడతాం, ఎక్కడనో పుట్టి మళ్ళీ ఏదో చేస్తాం. అని మనకు కూడా ఏ అధికారం లేదు. కర్మానుసారంగా వెళ్ళిపోతుంటాం, కర్మానుసారంగానే పోతుంటాం, కర్మానుసారంగా వస్తుంటాం. కాబట్టి సత్యాన్ని పాటించడం కష్టమే, సత్యాన్ని చేరుకునడం కష్టమే. సత్యాన్ని పాటించడం కష్టమే, సత్యాన్ని చేరుకునడం కూడా కష్టమే. శక్తులన్నీ ఇక్కడ వెళ్ళిపోతాయి. సత్యాన్ని దగ్గర పోయటాలు శక్తులు కూడా ఉండలేవు. ఇంకా ఏమన్నా మనం అనుకుంటాం కూడా అవి అక్కడ ఉండలేవు, మటస్ అయిపోతాయి. ఆయనకి పోయటాలు, సత్యం కాడికి పోయటాలకు అన్నీ మటస్ అయిపోతాయి. కాబట్టి మనం శక్తే పెద్దది అంటే మనం పుట్టినాము, శక్తి వచ్చింది, వయసు వచ్చింది, మళ్ళీ ఎక్కడ పోయింది? లేదు కదా, శక్తి బాయే కదా. మాట్లాడుతునికి లేకపోయా దొంకుతుంటే ఎగురుతుంటే ఏమో చేస్తుంది, అది కూడా పోకుండా పోయా, అది బాయ్. అది పోయినాక ఇప్పుడు ఆకారికి లక్ష్యం ఏంటంటే మనిషి ప్రాణం విడిచిండు, పడిపోయినాక ఏమనకుండా అయిండు కదా. ఏమనకుండా అయినప్పుడు అది సత్యం అంటారు. ఎందుకంటే అది ఏమంటలేదు కాబట్టి దాన్ని సత్యం అంటారు. అందులో సత్యం ఉంది, చచ్చిపోయిన దాంట్లో సత్యం ఉంది. అక్కడ పోయింది ఏంటంటే పోయింది అంటే చచ్చిపోయిండు అనేది పూర్వకాలంలో చచ్చిపోయిన దాన్ని ఏమంటారు, సత్యం పోయిన దాన్ని ఏమంటారు, చచ్చిపోయిందని మనం ఓడుకుంటున్నాం. ఇప్పుడు దేహంలోకి వెళ్ళి సత్యం పోయింది కాబట్టి పడిపోయింది. సత్యం పోయింది కాబట్టి పడిపోయి ఏం చేసిందంటే ఆ సత్యం పోయింది కాబట్టి సత్యం పోయింది కదా, ఉన్నది జడం ఉంది అనుకుంటాం. బెడ్ బాడీ ఉన్నది కాదు, సత్యం అయితే పోయింది వాళ్ళకి వెళ్ళి. ఇది ఏమనకుండా అయిపోయింది, ఒట్టి మన్ను లేం లేదు. ఆ మన్ని లోపల కూడా పరబ్రహ్మం ఉన్నాడని మన మహాత్ములు చెప్తున్నారు. చచ్చిపోయిన దాంట్లో కూడా ఉన్నది, బతికిన దాంట్లో ఉన్నది, నడిచే దాంట్లో ఉన్నది, నడవని దాంట్లో కూడా ఉన్నది. ఏది ఉన్నది అది కనపడతలేదు. అదే వస్తువు సత్యం. అన్నిట్లో ఎముక ఉన్నదే సత్యం. అయితే ఇప్పుడు జనంతోనే ఏమైందంటే ఎక్కడో ఒక గురువు కానీ, ఒక సాధువు కానీ, ఒక సత్పురుషులు కానీ ఏదో ఒక పేరు వెళ్తారు, లేకుండా పూజారి కానీ పేరు వెళ్తే ఆయన ఏదో పూర్వకాలంలో ఏదో పుణ్యం ఉన్నది. ఆ పుణ్యం ఉంటేనే ఆ జనం వస్తుంటారు. ఆ పుణ్యం అయిపోయినాక ఆ జనం అంతా వెళ్ళిపోతారు. మరి పుణ్యం ఉన్నాక జనం వస్తారు, పుణ్యం అయిపోయినాక శక్తి కూడా వెళ్ళిపోతుంది. శక్తి ఉండేది కాదు. పుణ్యం చేత శక్తి కలుగుతుంది, పుణ్యం చేతనే ధనం కలుగుతుంది, పుణ్యం చేతనే కీర్తి కలుగుతుంది, పుణ్యం చేతనే అందరూ వస్తారు. పుణ్యం అయిపోయినాక అందరు పోతారు. అది మళ్ళీ బట్ట బయలు అయిపోతారు. ఆ బట్ట బయలు అయిపోతుంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఉండేదేది పోయేదేది. సృష్టిలో శక్తి తిరుగుతుంది, కానీ సృష్టి వెనుక
ఎవరికి తెలియనటువంటిది ఉంది. అది ఎవరికీ తెలియదు. ఇది వారికి ఎవరు కూడా చూడలేదు, దాన్ని ఎవరు చూడలేదు. ఆ శక్తి అనుకున్నది ఎవరు చూడలేదు. అది ఏ రకం ఉందో చూడలేదు. అదే శ్రీ నిరాకారం, నిర్భయులు, నిరాకాశం, నిరంతరం, సచిదానందం, సత్యస్వరూపం. అది అలాగున్నది. అలాగుండే అదే 3 రకాలుగా అయ్యి విష్ణు ఈశ్వర బ్రహ్మస్వరూపులు అయినరు. మన ప్రపంచానికి ఒక అధ్యక్షుడు కావాలి కదా. ఆ సత్యస్వరూపమే 3 రకాలుగా అయ్యి ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఆ 3 రకాల శక్తులు కూడా అయినరు, ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఈ 6 మందే ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఈ 6 మందితోనే నడుస్తుంది. ఈ 6 మందితోనే మళ్ళా లయమైపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. కాబట్టి ఎవరైనా కానీ, ఏ గురువు దగ్గర అయినా కానీ సత్యం తెలుసుకోండి. సత్యం తెలుసుకున్నప్పుడే మనకు శాశ్వతమైన పదవి. సత్యం శాశ్వతమైన పదవి. ఆ సత్యం ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, ఏ రకం ఉంది అని గురువు దగ్గర తెలుసుకుంటే అప్పుడు మనకు నిజ పదవి దొరుకుతుంది. అది నిజమైన వస్తువు ఉంటుంది. అక్కడ జనము గుంపులో వచ్చినా పర్వాలేదు, లోకమంతా కదిలి వచ్చిన వాళ్ళు పర్వాలేదు. అక్కడ వంటికంటే వాళ్ళు కూడా సత్యం పొందుతారు. కానీ ఇది ఉత్తుత దానికి కూడా జనం జమ ఏం చేస్తారంటే ఆ చెప్పినోడు ఉత్తదైపోతాడు, వాడు కూడా ఉత్తదైపోతాడు, ఏం లేకుండా అయిపోతాడు. చెప్పినోడికి ఏం ఫలం లేదు, తీసుకున్న వాళ్ళకి కూడా ఏం ఫలం లేకుండా పోతాడు. వాడు ఉత్తదైపోతాడు, ఇది ఉత్తదైపోతాడు. అలాగంటే గురువు పరంపరము ఉండాలి. మనం చెప్పేదానికి గురువు పరం ఉండాలి. అది పెరగని ఇరగని, పెరిగిపోతే ఏం చేస్తాం? పెరిగిపోతే జనమే పెరుగుతారు. అదే జనము పెరగకుండా అయిపోతారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు. వీళ్ళకేం పెద్ద అవసరం లేకుంటుంది. ఇల్లు వచ్చే జనం అంతా పోయినాక మళ్ళీ ఉన్న వాళ్ళు కూడా పోతారో రారో తెలియదు. ఇప్పుడు ఒక తిరుపతి ఉంది, ఆడ చెప్పేవాడే లేరు. ఆ పరమాత్మ ఎట్లా గుంజుకుంటున్నాడు? మరి ఎవరికి ఏం వరం ఇస్తున్నాడు? ఎవరి దగ్గర ఎంత ధనం తీసుకుంటున్నాడు? ఆ ఖర్చు ఎంత ఉంది, ఆ జమ ఎంత ఉంది, అంత కూడా మళ్ళీ ఆయన మాట్లాడతలేడు. ఎవరికి ఎట్లా చెప్తాడో, ఏం చేస్తాడో. ఆ పూజారులు కూడా తెలియదు. వాళ్ళు చేస్తే పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతారు, అది శాస్త్ర పద్ధతిగా. కానీ ఈ భక్తులకు భగవంతునికి నడుమ ఈ మొక్కుకునేది, మొక్కుబడి చేసేది అది అంత లీల. ఆ పరమాత్మ లీల. అతడే వెంకటేశ్వరుడు అంటే. వెంకటేశ్వరుడు అంటే వెంకటేశ్వరుడు కాదు, వెంకటేశ్వరుడు అనమాట. ఆయన వెంకటేశ్వరుడు అంటే ఆ సృష్టి వెనక ఉన్నవాడు. సృష్టి వెనక ఉన్నవాడు అది సత్యం అన్నమాట. సృష్టి వెనక ఉన్నవాడు. అతనికి అక్కడ ఏ శక్తి లేదు, ఎక్కడ ఏ మూర్తి లేదు. ఆయన వెనక ఉండి, సృష్టికి వెనక ఉండి, సృష్టికి లోపల ఉండి, సృష్టికి అంతరంగంలో ఉండి ఈ సృష్టిని అంతా నడిపిస్తున్నాడు. కాబట్టి అతను వెంకటేశ్వరుడు అని మనం తెలియక వెంకటేశ్వరుడు అంటాం. వెంకటేశ్వరులు అనరాక మన నాయక మల్లలేక అనాలి, అంతేగాని అక్కడ అయితే నిజంగా ఉన్నదైతే వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు కాదు, వెంకటేశ్వరుడు అన్నాం. వెంకటేశ్వరుడు ఆయన. మరి ఈశ్వరుడి కన్నా, మహేశ్వరుడి కన్నా, పరమేశ్వరుడి కన్నా ఇంకా పెద్దోడు. అప్పుడు ఏమన్నా జీవేశ్వరుడు, ఈశ్వరుడు, మహేశ్వరుడు, జగదీశ్వరుడు అని వీడు పరమేశ్వరుడు, లోకేశ్వరుడు, ఈశ్వరుడు, జగదీశ్వరుడు, ఇవన్నీ రకాలుగా చెప్తున్నారు. మన ఏమైనా జీవేశ్వరుడు, ఈశ్వరుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకేశ్వరుడు, జగదీశ్వరుడు, ఎన్నిటికన్నా పెద్దవాడు వెంకటేశ్వరుడు అని. వెంకటేశ్వరుడు ఇది కనుక్కునే ఎవ్వరు శాత కాదు. మామూలుగా వెంకటేశ్వరుడు అంటే వెంకటేశ్వరుడు అననీక రాక వెంకటేశ్వరుడు అంట. వెంకటేశ్వరుడు కాదు ఆయన, వెంకటేశ్వరుడు అంటే. ఈ వెంకటేశ్వరుడు మనం గురువు సాంప్రదాయంలో మనం ఏం చేస్తున్నామంటే, వెంకటేశ్వరుడు అంటే ప్రతి పోటులో, ప్రతి మనిషిలో ఒక వెనక ప్రకాశం ఉంటుంది. ఆ ప్రకాశము సూర్యుని ప్రకాశం లాగానే ఉంటుంది. వెలుతురు ఎగజెలుతుంటుంది, ప్రకాశం ఎగజుంటుంటుంది. కానీ మనము మనుషులం కదా, మనుషుల వెనక కూడా
మన ఒక దేవుడు కదా, ఒక దేవుని వెనక కూడా ఒక మూర్తి కదా, మూర్తి వెనక కూడా ఒక శివుడు కదా, శివుని వెనక కూడా ఒక శక్తి కదా, శక్తి వెనక కూడా తల వెనక ఇట్లా చక్రం లాగా తిరుగుతుంటుంది. అది వెనకటేశ్వరుడు. అది అన్నిటికీ ఉంటుంది. అది ప్రతి జీవికి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ఒక జీవికి ఉంటుంది, కుక్కకు ఉంటుంది, నక్కకు ఉంటుంది, చీమకు ఉంటుంది, దోమకు ఉంటుంది, బ్రహ్మకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది వెనకటేశ్వరుడు. అది వెనకటేశ్వరుడు. అదే వెనకటేశ్వరుడు. ఈ సృష్టి వెనక ఉన్నది వెనకటేశ్వరుడు. ఈ సృష్టి కనపడకున్నదే వెనకటేశ్వరుడు. కానీ అతను స్వయంభువ. మరి వెనకటేశ్వరుడు అంటే ఒక చిత్రం. ఎట్లా వస్తుండ్రో జనము, ఎట్లా దర్శనం చేసుకుంటారో. వాడు చెప్పేవాడు లేడు, వాడు కుదిర్చేవాడు లేడు, పిలిచేవాడు లేడు. అది ఎంత చిత్రమో. మరి అందరి ఈశ్వరుల కన్నా, జీవేశ్వరుని కన్నా, ఈశ్వరుని కన్నా, పరమేశ్వరుని కన్నా, మహేశ్వరుని కన్నా, జగదీశ్వరుని కన్నా, లోకేశ్వరుని కన్నా, ఇన్ని ఈశ్వరుల కన్నా వెంకటేశ్వరుడే గొప్ప. మీరు ఎట్లన్నా ప్రయత్నం చేయండి. వెంకటేశ్వరుడు అంటే సృష్టి వెనకకున్నాడు. ఎవ్వరికి ఇదివరకు కూడా ఎవ్వరికి గోచరం కాడు. వెనక దాగి ఉన్నాడు. ముందర లేడు, వెనకకున్నాడు. అందరికీ వెనకకున్నాడు. శక్తికి కూడా అదే కావాలి. ఆ శక్తి కూడా ఆ వెంకటేశ్వరుడే కావాలి. వెంకటేశ్వరుడు అంటే వెనక శక్తికి ముందరకుంటుంది. ఆ శక్తి తల వెనుక అది ఉంటేనే ఆ శక్తి నడుస్తుంది. లేకుంటే శక్తి కూడా ఏం నడవలేదు, ఏం చేయలేదు అన్నమాట. శక్తి కూడా, ఏ శక్తి కూడా, ఏ పరాశక్తి, ఏ జ్ఞానశక్తి, ఏ ఇతిశక్తి, ఏ క్రియాశక్తి, ఏ ఆదిశక్తి, ఇంకా ఏమిటి మూల ప్రకృతి. ఈ అన్నిటికన్నా పెద్ద శక్తులలో మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి మరి అది అన్నిటికన్నా గొప్పది అన్నమాట. ఈ శక్తులకంతా మూల ప్రకృతే గొప్పది. ఆ మూల ప్రకృతి మూల విరాట్ భార్య. మూల విరాట్ భార్యనే మూల ప్రకృతి. వాళ్ళిద్దరికీ భార్య భర్తలు. కాబట్టి మన వెంకటేశ్వరులు అంటే మనం గురు బోధలు చెప్తుంటాం. ఎట్లా చెప్తుంటాం? 7 చక్రాలు ఉన్నాయి. 7 చక్రాలలో